దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము. ఒక 20 సంఘాలకి ల్యాండ్ కొనియాలని నీకేమన్నా ఆలోచన ఉందా? లేదు. దైవికమైనవి, సంఘానితో కూడుకున్నవి, పరలోక సంబంధానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఆలోచనలు నీ మైండ్లో ఏమన్నా ఉన్నాయా అంటే, నువ్వు ఎక్కడ నీకు డబ్బు ఇస్తే నువ్వు మింగేస్తావని, వ్యసనాలకు ఖర్చు పెడతావని, భయంకరమైనటువంటి అలవాట్లు నీకు వచ్చేస్తాయని దేవుడు ఆలోచించి నీకు డబ్బులు ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? ఈ మధ్యనే అలవాట్లన్నీ మానుకున్నారు. ఈ మధ్యనే ఒక 5, 6, 10 సంవత్సరాలు అయి ఉంటుంది మీరు అలవాట్లన్నీ మానుకొని. ఏమంటావు కదా? ఇప్పుడు హఠాత్తుగా దేవుడు నీకు డబ్బులు ఇస్తే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు తెలుసా? తిరిగి అదే అలవాటులోకి వెళ్ళిపోతావు. ఇంకా దేవుడు నమ్మాలా? మిమ్మల్ని నమ్మాలా వద్దా? ఖచ్చితంగా నమ్మాలి. మాట్లాడరా? దేవుడు మిమ్మల్ని నమ్మాలి. ఎవ్రీ ప్రాబ్లం ఇస్ లింక్డ్ విత్ మనీ. ప్రతి ఒక్కటి నిద్ర లేస్తే మనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే డబ్బు, 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 డబ్బు. ఓన్లీ మనీ ప్రాబ్లం. స్పిరిచువల్ ప్రాబ్లం అది సెకండరీ. స్పిరిచువల్ లైఫ్ సెకండరీ ఉంది. ముందు ఏంటి అంటే మన ఫినాన్షియల్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. ఎందుకు క్రైస్తవుడి దగ్గర డబ్బు లేదు తెలుసా? మనము సరిగ్గా అడగట్లేదు దేవుణ్ణి. నా అప్పులు తీర్చుకుంటాను ప్రభువా, నా పిల్లల ఫీజు కడతాను ప్రభువా, నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను ప్రభువా అని ఆలోచనలు కలిగి ఉన్నాం. కానీ దేవా, నేను ఇలాంటివి చేయాలని ఆశపడుతున్నాను, మందిరము కట్టాలనుకుంటున్నాను, సంఘానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇంత చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వవా అని నువ్వు అడగాలి. నువ్వు అడగలేదా? దేవుడు అసలుకి రాదు, దానికి రాదు, దేనికి రాదు డబ్బు. అసలు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు? రోజు చర్చికి వస్తున్నామనే, ప్రతి నెల 10వ భాగం కడుతున్నామని ఇవ్వాలా నీకు డబ్బులు దేవుడు? లేదా రోజు ప్రార్థన చేస్తున్నామని డబ్బులు ఇవ్వాలా దేవుడు నీకు? అసలు ఎందుకు ఇవ్వాలి మీకు అసలు దేవుడు డబ్బు? కదా, అంతే కదా. అసలు దేవుడు మనకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలు దేవుడు నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అసలు దేవుడు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అసలు దేవుడు నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? అసలు దేవుడికి అన్నంత అవసరం మీకు డబ్బులు ఇవ్వడానికి? అసలు దేవుడు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? పురుషులారా, అయ్యా, మీకు ఎందుకు డబ్బులు? అసలు అజెండా, ప్రాజెక్ట్, దర్శనము లేదు మీకు, అందుకే దేవుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఒక నిబంధన లేదు దేవుడితో, ఒక ఒప్పందం లేదు దేవుడితో, అందుకే దేవుడు మనకి ఇంకా ఆకాశపు వాకిళ్ళు విప్పలేదు. నువ్వు 10వ భాగాలు కడుతున్నా కూడా still you are paying tithes, but even doors are not open from heaven. పరలోకం నుంచి ఇంకా ద్వారాలు తెరవబడాలి నీకు. హల్లెలూయా. ఏం చేయడానికి కూడా మీకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. you are not having any knowledge and wisdom what to do with the money. ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా తెలియదు నీకు. మరి అటువంటి డబ్బు నీకు ఇస్తే నువ్వు ఏం చేయగలవు? ఏం చేయలేవు. మందిరం కడతాం, మందిరమేనా? దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరును. చాలు, గ్రేట్. బాగా గమనించండి. అబ్రహాం జర్నీ స్టార్ట్ అయ్యి ఓన్లీ 1 చాప్టర్, 12వ చాప్టర్లో స్టార్ట్ అయింది. ఆయన సామర్థ్యము, ఆయన వెల్త్, భాగ్యము పెరిగిపోయింది. ఆమెన్, ఆమెన్. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇప్పుడు విత్ ఇన్ 1 చాప్టర్, ఒక్క చాప్టర్లోనే ఆ వ్యక్తి బ్లెస్ అయిపోయాడు. ఆమెన్. అనుకోవచ్చు, ఎందుకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఎక్కువ చూడాలంటే, ఎప్పుడైతే నువ్వు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తుంటావో నువ్వు ఆత్మలో బ్లెస్ అయ్యావని అర్థం. హల్లెలూయా. అందుకనే యోహాన్ అంటాడు, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని అంటాడు. హల్లెలూయా. సో ఎవ్రీ బ్లెస్సింగ్ షుడ్ బి విజిబుల్. ఆమెన్. ప్రతి ఆశీర్వాదము అనేకులకి మనవి కనిపించాలా యేసు నామములో. ఆమెన్. నీ ఆశీర్వాదాలు వేరే వాళ్ళకి ఏం కావాలా? నీ ఆశీర్వాదం అనేకులకి కనిపించాలా.
ఎప్పుడైతే నీ ఆశీర్వాదం కనిపిస్తుందో నీ ఆశీర్వాదాన్ని బట్టి ఎదుటివాడు భయపడతాడు. ఆమెన్, ఆమెన్. చూడండి స్క్రిప్చర్, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు, బహుధనవంతుడు. ఇంకో స్క్రిప్చర్ ఉంది బైబిల్లో, చెప్పంటారా? సూది పెచ్చములో ఒంటె దూరుట సులభము, కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు పోవడము అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. చాలా మంది క్రైస్తవులు ఈ వచనం పట్టుకొని ధనాన్ని, భాగ్యాన్ని కోరుకోవడం మానేశారు. దే ఆర్ ఇంటూ రాంగ్ స్ట్రాటజీస్. వాళ్ళు రాంగ్ ఫార్మాట్లో, రాంగ్ బోధలో ఉన్నారు. ఏ ధనవంతుడు అతను? అన్యజనుడైన ధనవంతుడు, నీతిమంతుడైన ధనవంతుడు కాదు ఆయన. ఈ వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. ఈ వ్యక్తి ఎవరు? ఆశీర్వదించబడిన వాడు. ఈ వ్యక్తి ఎవరు? దేవునితో నిబంధన స్థిరపరుచుకున్నవాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని కలిశాడో ఆ వ్యక్తి వెంటనే బలిపీఠం కట్టాడు ఆయన కొరకు. పాత నిబంధనల బలిపీఠం అనగా ఆఫరింగ్, ఆఫరింగ్. పాత నిబంధనల బలిపీఠం అనగా ఒక సంఘం అనుకోండి. చూడండి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? లుక్ ఎట్ దట్ వర్స్ 4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము ఎక్కడ కట్టాడు ఆయన? మొదట ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాడు. ఎందుకు తెలుసా? మళ్ళీ ఆఫరింగ్ వేయడానికి. ఆమెన్. ఇందాకేమన్నాను మీకు? దేవుడు మీకు ₹1,00,000 ఇవ్వకముందే దేవుడికి మీరు ఇచ్చేయండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఈ వ్యక్తిని ఎలా మార్చాడు? వెండి బంగారములతో బహు ధనవంతుడుగా ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు. ఆమెన్. ఈరోజు ప్రతి క్రైస్తవుడి యొక్క భాగ్యము అందరికీ కనిపించాలి. ఆమెన్. సంఘం యొక్క భాగ్యము అందరికీ కనిపించాలి. ఆమెన్. సంఘం యొక్క వెల్త్ అందరికీ కనిపించాలి. ఆమెన్. అందుకే దేవుడు మీ భాగ్యాన్ని అనేకులకి కనిపించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఆయన ఇస్తానని మాటిస్తున్నాడు. ఆమెన్. మీరు భాగ్యము సంపాదించుకోవడానికి నేను మీకు సామర్థ్యం ఇస్తాను. ఆమెన్. హల్లెలూయా. చేతులు చాపండి, చెప్పండి, దేవా నేను భాగ్యము సంపాదించుకోవడానికి నాకు సామర్థ్యం ఇవ్వు, నాకు సామర్థ్యం ఇవ్వు, నాకు సామర్థ్యం ఇవ్వు. ఎన్నడూ చూడని ఆశీర్వాదము, ఎన్నడూ చూడని ఐశ్వర్యము, ఎన్నడూ చూడని ధనము, ఎన్నడూ చూడని బంగారము, ఎన్నడూ చూడని వెండి, ఎన్నడూ చూడని ధనము నేను సంపాదించుకొనును గాక, నేను సంపాదించుకొనును గాక, నీ కృపను బట్టి నేను సంపాదించుకొనును గాక. ఆమేన్, ఆమేన్. మీకు ఖచ్చితంగా విశ్వాసము, నిరీక్షణ రావాలి. ఈ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించి తీరుతాడని. ఆమేన్. హల్లెలూయా. సొలొమోన్ని బ్లెస్ చేసింది ఎవరు? దేవుడే. ఇంకోటి, ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు? ధనాన్ని, జ్ఞానాన్ని, డబ్బును, వెండిని, బంగారాన్ని ఎవరికి దేవుడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు తెలుసా? జ్ఞానవంతులకి. ఆమేన్. హల్లెలూయా. సో సొలొమోను దేవుణ్ణి ఒకటే అడిగాడు, నాకు జ్ఞానం కావాలి ప్రభు అని. సొలొమోను ఒకటే అడిగాడు దేవుణ్ణి, నాకు స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి ప్రభు అన్నాడు. కానీ దేవుడు సొలొమోనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. అబ్బా ఇవన్నీ ఇచ్చినా బాగుండదురా, వీడికి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వాలనుకున్నాడు. దాని పేరే ధనం. ఆమేన్. ఈరోజు మీరు నమ్మాలి, దేవుడు ఎవరికి ఆశీర్వాదం ఇస్తాడు తెలుసా? ఎవరికి డబ్బులు ఇస్తాడు తెలుసా? జ్ఞానవంతుడికి. ఈరోజు ఒక్కసారి చెక్ చేసుకోండి, జ్ఞానం ఉందా లేదా. ఈరోజు నేను డబ్బు ఉందా లేదా అని చెక్ చేయమంటలేదు, జ్ఞానం ఉందా లేదా అని చెక్ చేయండి. తెలివి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. బుద్ధి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. వివేకం ఉందా లేదా అని చెక్ చేసుకోండి. డబ్బు దాని వెనకాల దేవుడు వస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరికి ఇస్తాడు దేవుడు ఆశీర్వాదము? డబ్బును. ఎవరికి? నోరు, నాలుక, పెదవులు బాగుండే వాళ్ళకి. నల్ల పెదాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఎర్ర పెదాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా? కాదు. మంచిగా మాట్లాడే వాడికి ఇస్తాడు.
ఆరోగ్యకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఒకరొకరిని బలపరిచే మాటలు మాట్లాడుతున్నావా? నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు. హల్లెలూయా. నెవర్ ఫర్గెట్ దిస్, నెవర్ ఫర్గెట్ దిస్. నువ్వు పదే పదే అందరినీ గాయపరుస్తున్నావా? నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసేసుకుంటాడు దేవుడు. నీ నోరు ఒక విష సర్పమా? నీ దగ్గర దొంగలను పంపించి మరి నీ దగ్గర డబ్బులు తీసేసుకుంటాడు దేవుడు. బీ కేర్ఫుల్ విత్ దిస్ గాడ్, బీ కేర్ఫుల్ విత్ దిస్ గాడ్. కొందరికి దేవుడు డబ్బులు ఇచ్చి శోధిస్తాడు, కొందరికి దేవుడు శోధించిన తర్వాత డబ్బులు ఇస్తాడు. ఆమేన్. ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు మీరు? నేనైతే రెండో కేటగిరీలో ఉండాలనుకుంటున్నాను. నన్ను బాగా పరీక్షించి ఆ తర్వాత డబ్బులు ఇయ్యాలి అంతే. నేను కోరుకుంది అదే, నాకు నచ్చింది. నా నాలెడ్జ్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం నేను అలా కోరుకున్నాను దేవుణ్ణి. నన్ను బాగా పరీక్షించి అప్పుడు నాకు డబ్బులు ఇమ్మన్నా. డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు శోధనలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంటి పక్కన ఆంటీ డబ్బులు అడుగుతుంది, ఎదురింటి బ్రదర్ డబ్బులు అడుగుతాడు, నీ దగ్గర ఏమో డబ్బులు ఉంటాయి. వ్యర్థమైన వాటికి డబ్బులు అడుగుతారు, చీకటికి సంబంధించిన వాటికి డబ్బులు అడుగుతారు, పడిపోవడానికి డబ్బులు అడుగుతారు, కూలిపోవడానికి డబ్బులు అడుగుతారు, పతనం అయిపోవడానికి డబ్బులు అడుగుతారు. నువ్వు దేవుడిచ్చిన డబ్బు తీయాల్సి వస్తుంది ఒకసారి. జాగ్రత్త. ఎస్ ఆర్ నో? ఎస్. నీ దగ్గర డబ్బులు ఉండడం కూడా డేంజరే, ఉండడం కూడా మామూలు డేంజర్ కాదు. నువ్వు ఎదగకపోతే, మెచ్యూరిటీ, నీకు ఆ అవగాహన జ్ఞానము లేనప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు మనల్ని టెస్ట్ చేసిన తర్వాత మనకు డబ్బులు ఇచ్చును కాక. ఆమేన్. చెప్పండి, దేవా నన్ను టెస్ట్ చేసిన తర్వాత, నన్ను పరీక్షించిన తర్వాత అప్పుడు నాకు డబ్బులు ఇవ్వు. ఆమేన్. ఎంతమందికి సమాధానంగా ఉంది? ఏదో ముందు డబ్బులు ఇరు, నాయన అప్పులు కట్టుకుంటాను, అంతేనా? ముందు మీరు డబ్బులు ఇవ్వండి ప్రభా, తర్వాత నేను మీకు చూస్తాను, తర్వాత మిగిలితే. నమ్మాల దేవుడు, నిన్ను దేవుడు నమ్మాలి. ఎలా దేవుడు భాగ్యాన్ని సంపాదించుకునే శక్తి ఇస్తాడు తెలుసా? నిన్ను నమ్మినప్పుడు. ఆమేన్. నిన్ను నమ్మినప్పుడు. ఎవరికి దేవుడు డబ్బులు ఇస్తాడు? తెలివి గల వాళ్ళకి, జ్ఞానము గల వాళ్ళకి దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, ఓకే, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమునన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు, నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వావ్ వావ్. హి ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ న్యూ హార్ట్. ఒక మంచి హృదయము కొరకు సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒకసారి ఇంగ్లీష్ చదువుకుందాం దాన్ని. Give therefore thy servant as understanding heart to judge your people. Amen. సో అందరు అనుకోవచ్చు సొలొమోను జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకం అడిగాడని. కాదు. సొలొమోను ఒకటి అడిగాడు, నీ ప్రజల్ని పరిపాలించే మంచి హృదయాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. ఆమేన్.
ఈరోజు భార్యలారా మీరు ప్రార్థన చేయాలి, భర్తలారా పెనిమిటిలారా మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డల్ని చూసుకునే మంచి హృదయము, నా భర్తను నా బిడ్డల్ని చూసుకునే మంచి హృదయము, ఉద్యోగము చేసే మంచి హృదయము, వ్యాపారము చేసే మంచి హృదయము, అందరినీ కాపాడే మంచి హృదయము నాకు ఇవ్వండి ప్రభువా అని మనం అడగాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుడిని అడిగినప్పుడు చూద్దాం దేవుడు ఏం చేశాడు. 11 దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఆరోగ్యం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణమునైనను నీ శత్రువుల ప్రాణము కూడా నువ్వు అడగలేదు, న్యాయము వలన న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. వావ్, హల్లెలూయా. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు బుద్ధిని, వివేకమును, జ్ఞానాన్ని మాత్రమే కాదు, డబ్బును కూడా ఇచ్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. సో యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలా. మొట్టమొదటిగా డబ్బు కన్నా, ఐశ్వర్యము కన్నా ఏది గొప్పది? బుద్ధి, వివేకము, జ్ఞానము గొప్పవి. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు వాటిని అడుగుతావో వాటి వెనకాల నీకు దేవుడు బోనస్గా డబ్బులు కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు? వివేకమును, బుద్ధిని, తర్వాత జ్ఞానము కలిగిన వాడిని, తర్వాత మంచి హృదయము కలిగిన వాడికి దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, యు నీడ్ టు చెక్ యువర్ హార్ట్స్. నీ హృదయాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. ఇటు హార్ట్ నాకుందా? వై ఐఎమ్ నాట్ గెటింగ్ మనీ? వై నా చేతిలో ఎందుకు వెండి బంగారం లేదు? ఉన్న బంగారం మొత్తం బ్యాంకులో ఉంది. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? వచ్చిందండి ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఏమైందో చూద్దాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతట నుండి ఆమె వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే సొలొమోను ఆశీర్వదింపబడిన దానికంటే మనం ఎక్కువగా ఆశీర్వదింపబడగలం. ఆమేన్. మీకు అర్థం కాల? సొలొమోను ఎంత బ్లెస్ అయ్యాడు ఒక్కసారి పాత నిబంధనలోకి వెళ్ళి చూడండి. ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సన్. హి బ్లెస్డ్ మార్వెలస్లీ. ఆయన భయంకరంగా బ్లెస్ అయిపోయాడు. కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు అతని జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. సొలొమోన్ని దీవించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. నువ్వు డబ్బును, ఐశ్వర్యాన్ని, ఘనతను అడగలేదు నా కుమారుడా. నువ్వు మంచి హృదయాన్ని అడిగావు, జ్ఞానాన్ని అడిగావు, వివేకమును అడిగావు, కాబట్టి నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను నీకు ఇస్తున్నానన్నాడు. అది ఎన్ని రోజుల నుండి? చాలా సంవత్సరాల నుండి ఆయన జీవితంలో. ఈరోజు దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా? యేసు ప్రభుని ఒక ధనవంతుడితో పోలుస్తున్నాడు. నాట్ విత్ ఎ బెగ్గర్, నాట్ విత్ ఎ పూర్ పర్సన్. ఎవరితో పోల్చాడు? మనీ అట్రాక్ట్స్ మనీ. ఆమేన్. రిచ్ పీపుల్ అట్రాక్ట్స్ రిచ్ పీపుల్. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీకు సర్మన్ చెప్పాను కదా, యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళడు? చెప్పాలి అందరూ. నెవర్ హీ గోస్ టు ఎ పూర్ హౌస్. పేదవాళ్ళింటికి పొరపాటు కూడా యేసు ప్రభు వెళ్ళడు. ఎవరింటికి వెళ్ళాడు యేసయ్య? వినబడలేదు. చెక్కయ్య ధనవంతుడింటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఎవరితో పోల్చుకుంటున్నాడు? సొలొమోనుతో పోల్చుకుంటున్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని సొలొమోను కంటే గొప్పగా బ్లెస్ చేయగలని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన ధనవంతుడయ్యిండి మన నిమిత్తం ఆయన దరిద్రుడై, ఆయన దరిద్రత వలన మనము ధనవంతులము కావాలనని ఆయన దరిద్రతలోకి అడుగు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. యు నో జీసస్ హేట్స్ పావర్టీ, నాట్ పూర్ పీపుల్. యేసు ప్రభు ఎవరిని ద్వేషిస్తాడు తెలుసా? దరిద్రాన్ని ద్వేషిస్తాడు, పేదవారిని కాదు. ఆమేన్. సో ఈరోజు యేసు ప్రభు ఆయన వెళ్ళింది జక్కయ్య ఇంటికి. నెక్స్ట్ ఈరోజు మనతో మాట్లాడుతుంది ఎవరి గురించి? సొలొమోను గురించి. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఎందుకు ఉన్నాడు ఆయన గొప్పవాడు? మిమ్మల్ని గొప్పవాళ్ళగా చేయడానికి. ఆమేన్. ఒకప్పుడు సొలొమోను గురించి మాట్లాడుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకోరు. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటారు. ఆమేన్, ఆమేన్. దక్షిణ దేశపు రాణి ఎందుకు వచ్చింది? అతన్ని విమర్శించడానికి వచ్చింది. ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సౌదీ వీళ్ళందరూ కూడా మనల్ని చూడడానికి రావాలి. ఆమేన్, ఆమేన్.
because we will be highly blessed in Jesus mighty name. వెండి బంగారములతో మనం భయంకరంగా బ్లెస్ అయినప్పుడు, జ్ఞానముతో, వివేకముతో, తెలివితో, మంచి హృదయముతో బ్లెస్ అయినప్పుడు ఇవన్నీ మనల్ని చూడడానికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ లేడు, మనలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడున్నాడు సొలొమోను కంటే గొప్పవాడు? ఎక్కడ? రిచ్ అట్రాక్ట్స్ రిచ్. ఈరోజు ఒకరితో పోల్చుకో అంటే నువ్వు ఎవరితో పోల్చుకుంటావు? ఈరోజు నువ్వు ఒకరితో పోల్చుకోమ్మా నిన్ను అంటే ఎవరితో పోల్చుకోగలవు నువ్వు? ఈరోజు మిమ్మల్ని ఒకరితో పోల్చుకోమ్మా నువ్వు అంటే ఎవరితో? నేను ఆమె కన్నా బెటర్లే, నేను ఆయనకన్నా పర్లే కదా, సేపు పోల్చుకోవడం. కానీ యేసు ప్రభు ఒక ఆయనతో పోల్చుకున్నాడు, సొలొమోను. ఆమేన్, ఆమేన్. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు నేనే అన్నాడు. ఆమేన్, ఐఎమ్ గ్రేటర్ దెన్ సొలొమన్. హల్లెలూయా. నువ్వు సొలొమోను యొక్క డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నావేమో, సొలొమోను యొక్క వివేకము గురించి మాట్లాడుకుంటున్నావేమో, సొలొమోను యొక్క తెలివి గురించి మాట్లాడుకుంటున్నావేమో, సొలొమోను యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నావేమో, సొలొమోను యొక్క ఐశ్వర్యము గురించి మాట్లాడుకుంటున్నావేమో. అయిపోయింది ఆ తరం. ఆమేన్. మేబీ నాట్ టుడే, మేబీ నాట్ టుమారో, బట్ డే ఆఫ్టర్ టుమారో ద లార్డ్ విల్ రిలీజ్ blessings and richness into your life in Jesus name. Amen. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మీకు నేను సామర్థ్యాన్ని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరితో పోల్చుకుంటారు? మీ ఇంటి పక్కన ఉడుతున్నా, మీ ఇంటి మీద ఉడుతున్నా, ఎవరితో పోల్చుకుంటారు మీరు? వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఒక స్ట్రాటజీ ఉందండి. చదువుకునే వాళ్ళు అంటూ ఉంటారు, టీచర్లు, నువ్వు అట్లీస్ట్ 80 అన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయి, అట్లీస్ట్ నీకు 60 అన్నా వస్తుంది అంట. 80 మార్కులకు రాయి, కనీసం 60 అన్నా వస్తుంది. 60 మార్కులకు రాస్తే 40 వస్తుంది. 50 మార్కులకు రాస్తే కదా. చిన్నప్పటి నుంచి తింటున్నా ఈ స్లోగన్ నేను. అట్లీస్ట్ పాస్ మార్కులకి రాయి, వాడు పాస్ మార్కులకే రాసొస్తాడు. పాస్ మార్కులకే అమ్మయ్యా 5 క్వశ్చన్లు రాశాను, 5 5ల 25 పాస్ అంటూ ఉంటాడు. ఈ యొక్క అప్పులు తీర్చే సామర్థ్యము దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో, మనలో, నాలో. నేను సొలొమోను కంటే గొప్పగా బ్లెస్ అయిపోతాను. ఆమేన్. చెప్పండి, నేను సొలొమోను కంటే గొప్పగా బ్లెస్ అయిపోతాను. నేను సొలొమోను కంటే గొప్పగా బ్లెస్ అవుతాను. నేను సొలొమోను కంటే గొప్పగా బ్లెస్. ఈ రోజు నుంచి మనం మైండ్